గుడ్ మార్నింగ్ అమ్మా. వెంకటేశ్వర రెడ్డి గారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ముందుగా ఐ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభోదయం. ఈ ఇదంతా ఈ స్టోరీ అంతా వింటంటే ఏమనిపిస్తుందంటే, పూర్వం భస్మాసురుడు విపరీతమైన తపస్సులు అన్ని చేసి తన చెయ్యి ఎవరి నెత్తి మీద పెడితే వాడు భస్మం కావాలని చెప్పేసి వరం తీసుకున్నాడంట. ఇప్పుడు ఆ తర్వాత ఏమైంది, చివరికి అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి తన నెత్తి మీద తనే చేయి పెట్టుకొని భస్మం అయిపోయాడంట. అట్లానే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేక అబద్ధాలు, అనేక మోసాలు, అనేక వెన్నుపోట్లు, అనేక డైవర్షన్ పాలిటిక్స్ చేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించి చివరికి అటు తిరిగి ఇటు తిరిగి అబద్ధాలు ఏమి ఆడలేక, ఇక డైవర్ట్ చేయడానికి ఏమి లేక, చివరికి తన మీదకి తనే తెచ్చుకొని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే, అసలు అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆయన లేవనెత్తిన అంశాలు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద దృష్టి పెట్టమని బీజేపీ నేతలకి, అట్లానే రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన మీద, అమలవుతున్న తీరు మీద దృష్టి పెట్టమని పిలుపునిచ్చారు. ఇక తిరుపతి విషయం కూడా ప్రస్తావన చేసి దాని మీద చర్యలు తీసుకునే విధంగా తెచ్చారు. దీనికి ముందుగా మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. కళ్యాణ్ గారు తిరుపతిలో ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం హోదాలో నేను బాధ్యతాయుతంగా సారీ చెప్తున్నాను, పాలక మండలి ఎందుకు సారీ చెప్పదు, ఈఓ గారు కానీ చైర్మన్ గారు కానీ పాలక మండలి ఎందుకు సారీ చెప్పదు, ముందు సారీ చెప్పమని చెప్పారు. దానికి కౌంటర్ గా లోకేష్ బాబు గారు ఆయన వ్యక్తిగత విషయం, అది మా పార్టీ టీడీపీ పార్టీ స్టాండ్ కి సంబంధం లేదు అని చెప్పారు. ఇవన్నీ గమనించి చూస్తే మాకేమనిపిస్తుందంటే, పరిపాలన పక్కదారి పట్టించడానికి, ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించడానికి, అట్లనే ఈ తిరుపతి విషయాన్ని పక్కదారి పట్టించడానికి, రాష్ట్రంలో జరుగుతున్న డైవర్షన్ చేసి సమస్యనే పక్కదారి పట్టించే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. ఇక్కడ నేను ఒకటి అడుగుతానమ్మా, సూటిగా ప్రశ్న అడుగుతున్నాను, మీ ద్వారా ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఆయన కొడుకు మంత్రి. ఇప్పుడు కొత్తగా డిప్యూటీ సీఎం అయితే ఆయన డిప్యూటీ సీఎం అయితే ఇంటికి ఉద్యోగం ఇస్తాడా, నిరుద్యోగ వృత్తి ఇస్తాడా, సూపర్ 6 అమలు చేస్తాడా, డిఎస్సీని అమలు చేస్తాడా, లేకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాడా, పోలవరం కంప్లీట్ చేస్తాడా, అమరావతిని ప్రపంచ రాజధానిగా తీర్చిదిద్దుతాడా, ఏమి కొత్తగా ఇప్పుడు జరుగుతున్న లేదా ఆడబిడ్డల మాన ప్రాణాలని కాపాడటంలో ప్రత్యేకమైన శ్రద్ధ ఏమైనా తీసుకుంటాడా? ఇప్పుడు తీసుకోవట్లేదా ప్రభుత్వం? కొత్తగా లోకేష్ సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా కొత్తగా ఈ రాష్ట్ర ప్రజలకి ఏం ఒరుగుతుంది, కొత్తగా ఈ రాష్ట్ర ప్రజలకి జరిగే మేలేంటి, ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఇవన్నీ మాట్లాడదాం వెంకటేశ్వర రెడ్డి గారు. ఒక నిమిషం. డిబేట్ కంటిన్యూ చేద్దాం.